శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో 2,80,627 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పెద్ద పద్మాపురం గ్రామం ఎల్లెపుట్టి మండలం పాతపట్నం నియోజకవర్గానికి చెందిన దుప్ప కుమారి గారు అనారోగ్య కారణంగా వైద్య నిమిత్తం ఇబ్బందుల్లో ఉంటే ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా ఆయన సీఎంఆర్ రిఫర్ చేయడం ద్వారా ఈరోజు చెక్ మంజూరు అవ్వడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా పెద్ద పద్మాపురం గ్రామ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, మన ప్రీతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నియోజకవర్గ ఇప్పుడు అందుబాటులో నుండి మన ఎమ్మెల్యే గారికి శ్రీ మామిడి గోవిందరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వ్యక్తి అనారోగ్య పరిస్థితి బాగోలేక ఇదివరకు హాస్పిటల్లో చేరి ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారి సంవత్సరంలో కలిసి అతని యొక్క ఆరోగ్య పరిస్థితిని నిర్వహించగా సీఎం రిలీఫ్ ఫండ్కు అతను రికమెండ్ చేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈరోజు 1,86,000 రూపాయలు చెక్కుని ఇవ్వడం జరిగింది. అందుకు కారణంగా బోరగాం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు బోరగాం ప్రజలు 50 మంది శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మా గ్రామం తరఫున, మా పార్టీ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది. అలాగే మన శాసనసభ్యుడు వారు శ్రీ గౌరవ మామిడి గోవిందరావు గారికి మరియు నా యొక్క బోరగాం గ్రామ ప్రజలకు అందరి తరఫున ధన్యవాదాలు. పాతపట్నం నియోజకవర్గం ఇరమండల మండలం రాష్ట్రపురం పంచాయతీ నీలానందపురం గ్రామానికి చెందిన నక్క రామారావు ఆయన అనారోగ్య రీత్యా హాస్పిటల్కి వెళితే ఎక్కువ ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే మేము మా పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారి విషయం తెలియజేయగా ఆయన వెంటనే శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళగా సీఎంఆర్కి అప్లై చేసాం. వెంటనే 40,447 రూపాయలు మాకు సీఎంఆర్ ద్వారా మాకు శాంక్షన్ అయ్యింది. ఈ శాంక్షన్ చేసినందుకు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.